శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీచక్రపీఠం రాంపల్లి నుండి మా గురువు గారితో శిష్య బృందం అందరం కలిసి త్రిపురాంతకం వచ్చాము. ఇక్కడ అనుష్ఠానం చేసుకోవడానికి వచ్చాము. 3 రోజులు 1 లక్ష జపం చేశాము మేము బాలా మంత్రంతో. మా గురువు గారి దయ వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచిగా జపం చేసుకున్నాము. త్రిపురాంతకేశ్వర ఆలయాన్ని కూడా సందర్శించాము. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మా గురువుగారు శ్రీ సువినీతాంబ సహిత శ్రీ శ్రీయానందనాథ గురుదేవులు. మా గురువుగారు మమ్మల్ని దాదాపుగా 20 మంది శిష్యులు తీసుకొని వచ్చారు. ఇక్కడ త్రిపురాంతక క్షేత్రంలోకి వచ్చాము. ఇక్కడ అమ్మవారు చిదగ్నికుండ సంభూత, అంటే చిదగ్నం నుంచి అమ్మవారు ఉద్భవించింది. ఇక్కడ మంత్ర దీక్ష చేయాలన్న సాధకులకు చాలా మంచి ప్లేస్ అండి ఇది. ఇక్కడ కొండ మీద త్రిపురాంతకేశ్వర స్వామి ఉన్నారు. కొండ కింద అమ్మవారు అక్కడ బావిలో వెలిసి ఉన్నారు. కాకపోతే 3 రోజులు 1 లక్ష జపం చేయడం అనేది అది గురు అనుగ్రహం ఉంటే కానీ జరగదు. మా గురువు యొక్క అనుగ్రహం వల్ల మేమందరం శిష్యులందరం కలిసి మనిషికి 1 లక్ష జపాలు చేశాము. ఒక్కొక్కరు 1 లక్ష జపాలు 2 రోజుల్లో కంప్లీట్ చేయడం అనేది ఇది అమ్మవారి అనుగ్రహము, అలాగే శివయ్య అనుగ్రహము, గురు అనుగ్రహంగా భావిస్తున్నాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి లోటు లేకుండా చాలా ప్రశాంతంగా వచ్చే సాధకులకు చాలా మంచి ప్లేస్ అని నేను భావిస్తున్నానండి. చాలా మంచిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంది. 1 లక్ష జపం పూర్తి చేసుకొని ఇక్కడ స్వామిని దర్శించుకొని మేమందరం వెళ్తున్నామండి. శ్రీమంత్రి.